వాస్తవంగా నాకు ఏమనిపిస్తుందంటే లవ్ జిహాద్‌లో ఇది కూడా ఒక మార్గంలా కనపడుతుందేమో నాకు తెలిసి. హ్మ్. లేకపోతే అంత అత్యవసరంగా ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి, హ్మ్. తను ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి, తనకేమో ఏజ్ ఎక్కువగా చూపించి అర్జెంట్‌గా మతం తల్లిదండ్రులను మార్చాలి. మోసం చేసి పెళ్లి చేసుకోవడం అంటే హ్మ్. ఇదేదో ఘోరంగానే కనపడుతుంది కాబట్టి, హ్మ్. ఈ మధ్య కాలంలో చాలామంది అమ్మాయిలు బాధ్యత లేకుండా తల్లిదండ్రులు, అన్నదమ్ములటు పరువు కాపాడాలనే ఆలోచన కూడా లేకుండా ఈవేళ ప్రవర్తిస్తున్నారు. హ్మ్. చక్కగా చదువుకుని జీవితాన్ని అద్భుతంగా నిర్మించుకున్న తర్వాత వివాహమో లేకపోతే ప్రేమ పెళ్లి చేసుకునే ఇబ్బంది లేదు కానీ, హ్మ్. ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను చాలామంది అమ్మాయిలు ప్రేమ పేరుతో తల్లిదండ్రులని, అన్నదమ్ములు మోసం చేస్తున్నారేమో అనిపిస్తుంది. చంపేస్తున్నారు ఆ. కూడా. హ్మ్. ప్రేమ పేరుతో మోసపోతున్నారు, చచ్చిపోతున్నారు పక్కన పెట్టండి. ఈవేళ ప్రేమ పేరుతో వాళ్ళు లీసిపోవడమో లేకపోతే వేరే మతస్థులను పెళ్లి చేసుకోవడమో జరిగినప్పుడు హ్మ్. తోడబుట్టిన అన్నదమ్ములు ఎంత సఫరవుతున్నారో ఒక్కసారన్నా ఆలోచించారా? కరెక్టే. వాళ్ళు సమాజంలో వాళ్ళు కూడా ఓ మంచి వ్యక్తులుగా బతకాలి కదా. హ్మ్. నీ చెల్లి ఇలా అంటే కదా, నీ చెల్లి ఎలా అంటే కదా అంటుంటే వాళ్ళు చాలా సఫరపోయి అన్నదమ్ములు కూడా ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలు కనపడుతున్నాయి. హ్మ్. బాధ్యత ఉండాలి, కుటుంబ గౌరవం పట్ల మా బాధ్యత ఉండాలి, కుటుంబం పట్ల బాధ్యత ఉండాలి. హ్మ్. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బందులు వీళ్ళు కంటికి రెప్పగా కాపాడుకుంటూ కష్టార్జితాన్ని మొత్తాన్ని పెట్టి క్వాలిఫికేషన్ చదివించుకుంటుంటే హ్మ్. మధ్యలోనే వీళ్ళని చదువు మానేసి ఏదో ప్రేమ పేరుతో వెళ్ళిపోతుంటే హ్మ్. వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక పోయిన పరువుని, హ్మ్. పోయిన కష్టాన్ని గుర్తించుకుంటూ, పోయిన పరువును గుర్తించుకుంటూ, ప్రేమించిన ప్రేమ కూడా విఫలమైనందుకు బాధపడుతూ హ్మ్. తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సరే ఇప్పుడు వీళ్ళు దగ్గర దగ్గర పక్కపక్కన ఊర్లలో అది గాదు. ఆ అమ్మాయి వచ్చేసి నార్త్ సైడ్, ఈయనొచ్చి కేరళ. సో, ఫేస్‌బుక్ లవ్. అంత దూరం నుంచి ఇక్కడికి రావడం ఏంటి? ఫేక్ సర్టిఫికేట్‌లు పెట్టడం ఏంటి? మతం మార్చడం ఏంటి? దీని వెనకాల ఏమైనా కుట్ర ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా 100% కుట్ర ఉందేమో అనిపిస్తుంది మనకి. హ్మ్. ఇప్పుడు వాడు నిజాయితీపరుడు అయితే వాడు లవ్ జిహాద్ కాకుండా ఉంటే హ్మ్. ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. అవును. ఈ మేజర్ అయిన తర్వాత పెళ్లి మేజర్ అయిన తర్వాత చేసుకోవచ్చు. పెళ్లి చేసుకో, తప్పే ఒప్పించి ఉంది. పెళ్లి ఏ చేసుకోవచ్చు. ప్రేమ ఈవేళ ఉన్న ప్రేమ రేపు ఉండదా? హ్మ్. ఆమె కూడా జీవితంలో స్థిరపడును. హ్మ్. వారి తల్లిదండ్రులు కూడా జీవితంలో స్థిరపడి అవును మేనేజర్కి పెళ్లి చేస్తున్నాం అని ఆనందం కూడా ఉండేది కదా. అవును. తల్లిదండ్రులకు క్షోభ పెట్టి, అన్నదమ్ములకు క్షోభ పెట్టి వేళ వివాహం చేసుకుని హ్మ్. ఏదో ఫేస్బుక్లో పరిచయం అయ్యాడని, అక్కడ పరిచయం అయ్యాడు, ఇక్కడ పరిచయం అయ్యాడని చెప్పి వీళ్ళు చేస్తున్నటువంటి ఫ్రెండ్స్ నిజంగా మోసం చేసింది. అసలు పెళ్ళిళ్ళంటే ఎందుకంత ఉరుకుబడి చేసుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. వాడు అసలు మిమ్మల్ని చూసుకుంటాడా అని గ్యారంటీ ఏమైనా ఉందా? ఏమన్నా లేకపోతే మీ రిలేటివ్స్ అబ్బాయా? మీ పక్కన అబ్బాయా? మీ ఫ్యామిలీలో అబ్బాయా? ఎవడో తెలియని పరిచయానికి ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో పెళ్లిళ్ళు చేసుకుంటే వాడు లైఫ్ లాంగ్ ఉంటాడని గ్యారంటీ లేదు. ఇప్పుడు పేరెంట్స్ చూసిన పెళ్ళిళ్ళే సగం జీవితం సంకనాకి అయిపోయేలాగా ఉందిరా బాబు! ఎప్పుడు వదిలించుకుందాంరా నాయన అన్నట్టు విన్నాడు ఒక్కొక్కడు అసలు. ఆ! కాబట్టి మీరెందుకు ఈ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. చేసుకోండి. కానీ ఫస్ట్ మన లైఫ్ ఒక 20, 30 మాక్సిమం ఇప్పుడు 40 ఇయర్స్ కూడా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకు? మనం మన మన బతుకులే మనకు క్లారిటీ లేవు. పక్కనోడిని చేసుకొని దాన్నేం పోషిస్తావురా నాయనా? మళ్ళీ ఇద్దరు ముగ్గురు పిల్లగాళ్ళు మళ్ళీ ప్రభుత్వం కనమంటుంది. వాళ్ళు కానీ మనం ఎక్కడ పోషించాలని చెప్పి కొంతమంది క్లారిటీతో ఉంటున్నారు. అమ్మాయి అంత ఘనంగా ఫేమస్ అయిన అమ్మాయి, చూడు చక్కని అమ్మాయి, సీరియల్ల కంటే మించిన అందంగా తొందరపడి పెళ్లి ఎందుకు చేసుకుందాం? మళ్ళీ అందులో ఆధార్ కార్డు ఎన్ని డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకుని పెళ్లి చేసుకుందంటే వాడు ఎన్ని గట్ట మాయ మాటలు చెప్పుంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. పరిస్థితి ఏముంది? చేసుకున్నోడిని గట్ట ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ అమ్మాయి మైనారిటీ తిరిగినందుకు ఉంచి వాళ్ళిద్దరిని కొంచెం చేసి ఆ అమ్మాయికి మైనారిటీ వచ్చిన పోలీసుల మధ్య వాళ్ళ సమక్షంలో చేసుకుంటే బెస్ట్. ఈమె ఏం చేస్తది? ఆ? వాడిప్పుడు పోక్సో యాక్ట్ కింద స్టేషన్‌కి వెళ్తాడు. ఆ. వాళ్ళ అమ్మ నాన్న వద్దనుకున్నారు. ఇక్కడ వీడి సైడ్ వాళ్ళు ఎవరు లేరు. ఆ. ఇప్పుడు ఏం చేస్తది ఆమె? మళ్ళీ ఎన్ని పూసలు అమ్ముకుంటదా? ఎన్ని కేసులు చూడట్లేదన్న. ఆ. మాక్సిమం అయితే అమ్మాయిని ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కంట్రోల్ చేస్తారా? మైనారిటీ తినడానికి మళ్ళీ జంప్. ఆ. మళ్ళీ ఇప్పుడు పేరెంట్స్ కి తెలియకుండా జంప్ అయింది. రేపు వయసు వచ్చింది నాకు ఇంక మైనారిటీ తిందంటే ఏ అమ్మాయి అవుతుంది? అంతే. ఎవరు ఆగరి చట్టాలు పోలీసులు ఏం ఉండదు. అమ్మాయి మైనారిటీ తినేంత వరకు వెయిట్ చేస్తుంది. మళ్ళీ మైనారిటీ తిన్న జంప్ మళ్ళీ ఏ గుళ్ళోనో పోలీస్ స్టేషన్లోనో వాళ్ళ ఇంటి ముందే చేస్తారు. కానీ ఏడ్చేది మాత్రం పేరెంట్సే. జాగ్రత్తలు తీసుకుంటే ఏముండదు అక్క. తల్లిదండ్రులు నువ్వు పెళ్లి చేసుకోమ్మా, నువ్వు వాడిని చేసుకోమా, ఈయన చేసుకోమని ఎప్పుడు మనకు నెగిటివ్ అని చెప్పరు. కాబట్టి వీళ్ళ ఒళ్ళు కొవ్వెక్కి వాడు కావాలి ఈడు కావాలని చెప్పి వాళ్ళు ఎగబడుతున్నారు అంతే.
కాబట్టి అందరూ ఒకటే చెప్తున్నా, పెళ్లి చేసుకోండి కానీ ఒక ఏజ్ లిమిట్ చూసి పెళ్లి చేసుకోండి. నమస్తే తమ్ముడు. సో మొనాలిసా ఓవర్ నైట్ స్టార్ ఫేమస్ అయిపోయింది, పెళ్లి కూడా చేసుకుంది. సో ప్రజెంట్ ఆమె భర్తకి పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. దీని అంటే ఈ జర్నీని మీరు ఏ విధంగా చూస్తారు? ఫస్ట్ అసలు తన మైనర్, తను 16 ఇయర్స్కి తను పెళ్లి చేసుకొని ముఖం తెలియదు, అది కూడా ఆన్లైన్ లవ్, అది ఫేస్బుక్ లవ్. ఎంత వరస్ట్గా ఉంది వినడానికే. ఆ ఏజ్లో హీరోయిన్ అయ్యి అంత పెద్ద ఒక రేంజ్లో ఉన్నామే, ఈ ఏజ్గానే పెళ్లి కావాలా, ఈ ఏజ్లోనే వేసి నువ్వు ఇప్పుడు ఆడపోయి జైల్లో కూర్చుంటాడు పోక్సో కింద. ఇది ఏం చేస్తుంది? చిప్ప చేయికి వస్తుంది. పూసలు కూడా కాదు, చిప్ప చేయికి వస్తుంది. పూసలు కూడా కాదు, చిప్ప చేయికిస్తారు మొత్తం తీసుకుపోయి. తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయరు. దేశంలో పోయి ఉన్నది. ఇప్పుడు దీని బతుకు ఒక్క బతికే కదా, రోడ్డుకి ఈడ్చుకున్నట్టే కదా దాని జీవితం. అది ఏదైనా చేసే ముందు ఆలోచించి డెసిషన్స్ తీసుకోవాలి. అన్వాంటెడ్గా వెళ్ళి అంత క్యూరస్తో వెళ్తే ఏం రాదు. నిబ్బి లెక్క మానరు. ఇప్పటికైనా మెచ్యూరిటీగా ఆలోచించి ఒక స్టెప్ మంచిగా ఆలోచించి అయ్యారు. అంతేగాని చిల్లర వేసుకుంటా మీ బతుకులు మీ చేతిలోనే సక్సెస్ఫుల్గా నాశనం చేసుకుంటారు. పక్కనోడు కూడా కాదు, మీరు మీ చేతిలో మీరే చేసుకుంటారు. అక్క ఇప్పుడు ఆమె భర్త ఫర్మాన్ ఖాన్ అనే పర్సన్ ఆమెను ఇక్కడికి రప్పించుకోవడమే కాకుండా ఆమె ఏజ్ అంటే సర్టిఫికేట్లు మార్చి, అంటే ఆమె మేజర్ అని చెప్పేసి సర్టిఫికేట్లు పెట్టి పెళ్లి చేసుకొని మతం మార్చి, సో ఇది కరెక్టే అంటారా? ఏం చెప్పాలండి ఇట్లాంటి వాళ్ళ గురించి. అసలు ఆమె ఫస్ట్ థింగ్ మైనర్, వాళ్ళ పేరెంట్స్కి దూరం చేసేసిరు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇండస్ట్రీకి దూరం చేసింది. థర్డ్ థింగ్ ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ మీద ఒక ఇష్యూ రేస్ చేయించింది. ఇవన్నీ చేసి వాడు హ్యాపీగా ఎట్లా లీడ్ చేస్తా అనుకుంటూ వన్ మీద ఏదో ఒక రోజు ఏదో ఒకటి కేసు అవుతుంది అని చెప్పి తెలియదా? అంత ఆలోచన లేకుండా ఉంటారు వీళ్ళంతా. ఒకటే చెప్తున్నా, ఏదైనా డెసిషన్ తీసుకున్న ముందు 1కి 10 సార్లు ఆలోచించి తీసుకోర్రి. చిల్లర వ్యవహారాలు చేసుకుంటా బతుకులు మాత్రం నాశనం చేసుకోకూరి. అది మాత్రం ఇప్పుడు ఓవరాల్ గా ఈ యొక్క ఇన్సిడెంట్ ని మీరు సపోర్ట్ గా తీసుకొని ప్రజెంట్ యూత్ కి ఏం చెప్తారు? 10th క్లాస్ 8th క్లాస్ పిల్లలు కూడా లవ్ మా లవ్ అంటే పర్ఫెక్ట్ లవ్ అనేది ఒక ఏజ్కి వచ్చినాక మనకు అర్థమవుతుంది. ఇదంతా జస్ట్ ఇన్ఫాక్చువేషన్ వాటర్ ఇంకేమంటారు, అదంతా అట్రాక్షన్ అంతే. లవ్ అనేది ఒకరికొకరు అండర్స్టాండింగ్, ఒకళ్ళ గురించి నిలబడతారు చూడు, ఒకరి గురించి ఒకరు, అది లవ్. ఆ లవ్ కోసం వెయిట్ చేయండి. మీ పత్తాపారాల కోసం మీ జీవితాలు తీసుకొని సోషల్ మీడియాలో పెట్టుకోకూరి. పెడితే మీ నేనైతే ఆమె వాడిని భర్త అనుకోనండి, లవర్ అనుకుంటా. ఎందుకంటే ఆమెకు 18 ఏళ్ళు నిండలేదు కాబట్టి భర్త కాడు. ఎందుకంటే మన చట్టాలు ఉంటాయి కాబట్టి భర్త కాదు. అందుకే పోస్కో కేసు పెట్టిన తర్వాత వాడు జైలుకోవడం జరిగింది. ఆ పెళ్లి కూడా చెల్లదు. ఏదైనా కూడా రాత్రికి ఫేమస్ అయింది. మళ్ళీ ఫేమస్ అయ్యి కూడా అంత పెద్ద సక్సెస్ఫుల్గా ఏం కాలే, మళ్ళీ జీరో అయింది. మళ్ళీ పూసలు అమ్ముకుంటూ మాత్రం గ్యారంటీ ఏం లేదు. అక్కడ డైరెక్టర్ గారు మంచి అవకాశం ఇద్దామని చెప్పి ఎక్కడికి తీసుకొని పోదామంటే నాకు ఇక్కడే ఉంటా అని చెప్పి డైరెక్టర్ మీద కేసులు పెట్టి డైరెక్టర్ని జైలుకి పంపింది. మళ్ళీ ఆమె పూసలు అమ్ముకోవాలి, మళ్ళీ అక్కడికే పోయి అక్కడనే ఉంటే మంచి పర్ఫెక్ట్ ఉంటుంది ఆమె. ఎందుకంటే ఇప్పుడు ఒకటి ఉంది, ఏం లేని ఇస్తారాకు ఎగిరెగిరి పోయి మీదిపోతే బాగుంటుంది అని అనుకుంటే మళ్ళీ ఇది ఆకు ఎక్కడ ఉంది అక్కడికి పోతేనే మంచి సక్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఆమె ఎక్కడో అక్కడ నార్త్ సైడ్ ఉండేటువంటి పర్సన్, సో వీడేమో కేరళ. సో ఫేస్బుక్ పరిచయం ఇక్కడ వరకు తీసుకొచ్చింది, సర్టిఫికేట్లు మార్చి ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి మతం మార్చి పెళ్లి చేసుకొని. సో ఇదంతా చూస్తే మీరు యూత్కి ఏం చెప్తారు ప్రజెంట్? ఒక్కటండి, ఎవరైనా కూడా నేను అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒకటే చెప్తా అండి, ఎవరి మతం వాళ్ళని ఎవరి కులం వాళ్ళని వాళ్ళు పెళ్లి చేసుకుంటేనే సంసారం మంచిగా ఉంటుంది, అన్ని విధాలుగా చాకచక్యం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల సమాజంలో ఇది కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు చేసుకుంటే జీవితాలు నాశనం అయిపోయి మీ కుటుంబాన్ని బాధ పెట్టడం తప్ప ఇంకా ఏం లేదు. ఎందుకంటే ఎస్పెషలీ నేను ఎందుకు మీకు చెప్తున్నా అంటే జీవితాలు నాశనం కాకుండా ఆత్మహత్యలకు పాల్పడకుండా ఉంటారు. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఆమె మేజరే కానీ కొంతమంది కావాలని ఇదంతా కూడా చేస్తున్నారని చెప్పేసి కూడా అంటారు. అందులో ఎంతవరకు నిజం ఉందంట? పోలీసు గిట మొనాలిసా సుట్టమా, లేకుంటే వాడు చేసుకున్నాడు సుట్టమా పోలీసు వాళ్ళు గిట? వాళ్ళు సుట్టమా అయితే గిట తప్పు చేసిన కేసు పెట్టడానికి చట్టంలో ఉన్నట్టు పేపర్లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్, ఆయన స్కూల్ సర్టిఫికేట్ ఉందన్నాడు, అవి అన్ని కూడా వెరిఫై చేసిన తర్వాతనే కేసు ఫైల్ చేస్తారు తప్ప ఇష్టం వచ్చినట్టు మైపాల్ చెప్పిండు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, సీఎం చెప్పిండు, ఎమ్మెల్యే చెప్తాడే కేసులు ఫైల్ చేయరు. మనకు చట్టం రాజ్యాంగం ఉంది. ఏదైనా కూడా నిజాలు ఉంటే మాత్రమే కేసు ఫైల్ చేస్తారు తప్ప వట్టిగా చెప్పారు. ఏదైనా కూడా మోనాలిసా ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పోతుంది. ఫేమ్ బీమ్ అనేది ఏం లేదు. మీరు హైలైట్గా అందరు ఫేమ్ చేస్తారు తప్ప ఆమెతో సమాజానికి ఎలాంటి వచ్చింది లేదు. ఆమె కూడా డెవలప్ అయింది కూడా ఏం లేదు అని చెప్పి తెలియదు. స్టార్ని చేశారు, ఎవరు చేశారు? జనమే చేస్తారు స్టార్ని. లేడునన్నా చేస్తారు, ఉన్నవన్నా చేస్తారు. ఏంటంటే టైము అది బాగుంది, ఏదో లైఫ్ బాగుంటుంది, పూసలు అమ్ముకొని తల్లిదండ్రులని పోషించుకుంటుంది, లేకపోతే ఉన్న వాళ్ళని పోషించుకుంటుంది, లేదా ఇరుగుబోని పోషించుకుంటుందా, ఊరిని పోషించుకుంటుందో తర్వాత ఇష్యం. ఏంటంటే ఒక తల్లిదండ్రులు వద్దనుకొని ఆడెవడో ఎర్రగా ఉన్నాడు బుర్రగా ఉన్నాడంటే ఏదో చేస్తాడు. ఎర్రగుంటే బుర్రగుంటే పిప్పి తినేస్తాడు.
మొత్తం ఏముండదు అక్కడ. రసం పిండేసి మొత్తం పిప్పే వదులుతాడు. ఇప్పుడు ఏమైంది 16 సంవత్సరాలు, ఆడికేమో 40 సంవత్సరాలు అంట. ఆడ అందంగా ఉండడా, మాలో అందంగా లేరా? ఎంతమంది ఉన్నారండి తెలంగాణలో, ఆంధ్రలో? మాలో నచ్చరా? ఎవడో కేరళ వాళ్ళు నూనె రాసి పెట్టాడా, కబ్బు నూనె. ఇవన్నీ వేస్ట్ అండి. వాడు గుర్తుపెట్టాలి, తల్లిదండ్రులు ఒప్పించుకోవాలి, మాట్లాడుకోవాలి, పెళ్లి చేసుకోవాలి. అంతేగాని నాకు రెక్కలు వచ్చాయి నేను ఎగురుతానంటే రెక్కలు ఇరిచేస్తుంది దేవుడు. ఒక లైఫ్ అన్నా ఉంటుంది, దేవుడు ఇచ్చిన లైఫ్, అది బాగా పెట్టుకోవాలంటే బాగుంటుంది. ఇప్పుడు ఆమె ఉండేదేమో ఇటు నార్త్ సైడ్, వాడు వచ్చి కేరళ, ఇందూరు నుంచి అక్కడికి వెళ్ళి, అంటే ఒక్కసారి కూడా కలుసుకోలేదు ఇంతకుముందు, డైరెక్ట్ వివాహం చేసుకున్నారు, మతం మార్చి ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వాడు పోలీస్ స్టేషన్లో పోతే ఈమె పరిస్థితి ఏంటి? ఇంట్లో వాళ్ళు కూడా వద్దనుకున్నారు అమ్మ నాయన. ఇంకా అయిపోయిందండి జీవితం. ఇప్పుడు గుర్తు పెట్టుకోండి, ఒకటండి మనం ఎంత చేసినా, ఇప్పుడు పెంచి పెద్ద చేసి అన్ని చేసినా వాళ్ళని ఏడిపిస్తే అక్కడ అబ్బాయి అన్న అమ్మాయి అన్న ఎవరికన్నా ఉసురు తగులుతుంది, మామూలు ఉసురు తగలదు. ఎవరు లేపారండి? తల్లిదండ్రులు పూసలు అమ్మకపోతే, ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళి పూసలు అమ్మించారు కదా తల్లిదండ్రులు, ఆ జనాలు చూసే కదా ఫేమస్ చేసింది. నీకు అంత లైఫ్ ఇచ్చింది ఎవడు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు అనుకో. ముగ్గురు ఇచ్చాడు, తల్లిదండ్రులు, అటు జనం, వాడు దేవుడు. ఈ ముగ్గురిని కాదనుకోని ఎవడో జుట్టుగా ఎర్రగా బుర్రగా ఉన్నాడు, కేరళ వాడు నూనె రాస్తాడు, కబ్బు నూనె బాగుంటుంది నిల్లో అన్ని రాసి పెట్టాడా నీకు? ఇప్పుడు ఎవరు ఇప్పుడు దేకరు. ఇప్పుడు పూసలా అంటే ఇప్పుడు మోనాలిసా తీసేయండి, వేస్ట్. మోనాలిసానే కాదు, చిన్న పిల్లలు 8th క్లాస్ 9th పూసలు అమ్ముకునే ఆమెను పాపులారిటీ చేశారు. ఎంత పైకి ఎదిగింది, ఒకటేసారి కిందికి పడుతుంది. ఎవరు అన్నారు కదా, ఒకటేసారి చిన్న నిదానంగా ఎదిగితే బాగుంటుంది, ఒక్కసారి ఎదిగామంటే ఒకటేసారి కిందికి పడతారు అన్నట్లు అలాగే ఉంది బ్రో. ఇప్పుడు ఆమె మైనర్ అయ్యి ఉండి ప్రేమించి పెళ్లి చేసుకుంది, ఫోక్స్ యాక్ట్ కింద ఆయన అరెస్ట్ అయితే ఈమె జీవితం ఏమవుతుంది అంటారు? జీవితం బుగ్గిపాలే బ్రో. ఇంకా ఎందుకంటే ఆమె జీవితాలు ఎంతమంది జీవితాలు నాశనం చేయడానికి వచ్చిందో. పాపం సినిమా ఛాన్స్ ఇవ్వడానికి డైరెక్టర్ సినిమా ఛాన్స్ ఇచ్చాడు, అతన్ని గబ్బు లేపింది ఏదో కేసు పెట్టేసి అతని మీద. నెక్స్ట్ వీడు, నెక్స్ట్ ఇంకెవరు బలి అవుతారు? ఎక్కడో ఉన్న దాన్ని తీసుకొచ్చి పైకి ఎక్కించుకోవడం వల్ల ఇలాగే జరుగుతుంది బ్రో. ఇప్పుడు యూత్ కి ఏం చెప్తారు మీరు? ఇది ఆన్లైన్ అంటే ఫేస్బుక్ లో ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఇన్ని అయినాయి కదా, ఏం చెప్తారు మీరు యూత్ కి? యూత్కి ఏం చెప్పరా బ్రో, ఏజ్ని చూసి పెళ్లి చేసుకోవాలంతే. ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో నమ్మొద్దు, ఏజ్ని చూసి ఆధార్ కార్డులో నమ్మండి. ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో చూసి చేసుకున్నా అంటే సంకన ఆగిపోతారు, జీవితాలు కుటుంబాలు పోతాయి బ్రో. ప్రేమ కరెక్టే అంటారా మరి? ఓన్లీ ఏజ్ ప్రేమ ఎక్కడుంది బ్రో? ఇప్పుడు ప్రేమ అస్సలు ఎక్కడా లేదు. ఈరోజు జరిగిన ఇంకోటి కడపలో జరిగింది ఇష్యూ. ఒక 16 ఏళ్ళ అమ్మాయి 19 ఏళ్ళ అబ్బాయి అంట. వాళ్ళకి ఏమో తెలియదు, ప్రేమ ఏదో తెలియదు, గొంతు కోసి చంపేస్తారు అమ్మాయిని. అది ప్రేమ అంటారో ఏదంటారో తెలియదు. ఈ వయసులోనే అవసరమా? అన్ని నిబ్బి పనులు అన్ని తెలిసి తెలియని వయసులో అన్ని చేయడము. అంటే ఈ ఇష్యూని లవ్ జిహాద్ అని కూడా అంటూ ఉన్నారు. ఎట్లా అంటే ఇప్పుడు మతం మార్చి మరి అది కూడా ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి మరి పెళ్లి చేసుకోవడం, ఇది అదే అంటారా? లవ్ జిహాద్ అంటారా? లేకపోతే బ్రో ఏదో వీళ్ళు చేసిన దాని బదులు జిహాదు గిహాదు దానికి కులపిచ్చి పెట్టి అలా చేయడం తప్పు బ్రో. ఏదో ఈమె పెళ్లి కోసం అని చేసింది, ప్రేమలో తెలిసి తెలియని వయసులో ఇలా చేసింది. ఈమె మీద తీసుకోవాలి కానీ అతనేది లేదు. ఈమె ఆయన తప్పేం లేదు. ఈమె సర్టిఫికేట్లు మార్చకపోతే ఏం సంబంధం? వాడు మార్చే కదా పెళ్లి చేసుకుంది. వాడు మార్చి కాదు కదా బ్రో. ఈమె నాకు నువ్వు చేసుకుందామని ఈమె ఇష్టపూర్వకంగా పోతేనే కదా. ఈమె ఇష్టం లేదన్నప్పుడు ముందే చెప్తే ఈమె సైలెంట్ అయిపోవాలి కదా. ఈమె పెళ్లి చేసుకుందాం, తిరుగుదాము, లవ్ అని ఈమె ముందు వస్తానే కదా. అంతా 1 year 2 years కూడా కాలేదు. 2 yearsలోనే ఏమో పాపులర్ అయ్యి 2 yearsలోనే ప్రేమ పెళ్ళి అంటే. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.